ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. శ్రీశైలం ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏటా లక్షల సంఖ్యలో వస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. శ్రీశైలం అభివృద్ధిపై దేవాదాయ అటవీ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు సీఎం చంద్రబాబు. జ్యోతిర్లింగాలు శక్తిపీఠాల్లో ఒకటిగా ఉన్న శ్రీశైలం ఆలయాన్ని దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేయడంపై దేవాదాయ శాఖతో సమీక్ష నిర్వహించారు సీఎం. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ అటవీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం వస్తూ ఉంటారు. భక్తుల రద్దీకి తగ్గట్టు సౌకర్యాలు కల్పించాల్సిందన్నారు ముఖ్యమంత్రి. దేవాలయ అభివృద్ధి కోసం 2000 హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయ శాఖకు కేటాయించేలా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం వస్తున్నారు. మోడీతో ఆలయ అభివృద్ధిపై చర్చించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను సైతం అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. డోర్నాల, సున్నిపెంట, ఈగలపెంట ప్రాంతాల సమీపంలో ఉన్న జాతీయ రహదారులను శ్రీశైలంకు కనెక్ట్ చేసేలా ప్లాన్ తయారు చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు. ఏటేటా పెరుగుతున్న భక్తులకు తగ్గట్టుగా శ్రీశైలం అభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల లాంటి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసి శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. ప్రస్తుతం శ్రీశైలంలో సరైన పార్కింగ్ సదుపాయాలు లేవు. భూమి అందుబాటులో లేకపోతే పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాదు. అందుకే అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఈ అంశాలను వివరించాలని సీఎం సూచించారు. అదే సమయంలో ఆలయాల పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంరక్షిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పచ్చదనం పెంపు, అటవీ ప్రాంతాల అభివృద్ధిపై ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమాన స్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని, దీనికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు సీఎం.